ఇక మాదాపూర్లోని ఫిజిక్స్ వాలా కాలేజీలో దారుణం జరిగింది. నెల రోజులుగా ఫుడ్ పాయిజన్ తో పలువురు విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నా యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక ఆగస్టు 13న సెకండ్ ఇయర్ విద్యార్థి వీరేందర్ ఫుడ్ పాయిజన్ తో మృతి చెందాడు. మరో విద్యార్థి సూర్య సైతం ఇటీవల సూసైడ్ చేసుకుని మృతి చెందాడు. ఇక విద్యార్థులు తినే ఆహారంలో జంతువుల దంతాలు సైతం కనిపిస్తున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని, కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఫిజిక్స్ వాళ్ళ కాలేజీలో అయితే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది, ఫుడ్ కూడా పాయిజన్ అవుతున్నట్లుగా తెలుస్తోంది, మరి ఏంటి పరిస్థితి? థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే మాదాపూర్లోని ఫిజిక్స్ కాలేజీలోని విద్యార్థులు ప్రస్తుతం ఆందోళన చేపట్టారు. గత నెల రోజులుగా ఫుడ్ పాయిజన్ అయ్యి పట్టించుకోవడం లేదంటూ కూడా విద్యార్థులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురికి హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అయితే జరుగుతుందని తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం మొత్తం కూడా ఫిజిక్స్ వాళ్ళు కూడా గోప్యంగా వస్తున్నట్లు కూడా ఇక్కడ విద్యార్థులకు ఆందోళన చేసే పరిస్థితి. మాదాపూర్లోని హాస్టల్ క్యాంపస్ లోని ఏదైతే నవ తెలంగాణ విద్యార్థి సంఘం కూడా ప్రస్తుతం అక్కడ చేరుకొని ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టు 13న సెకండ్ ఇయర్ విద్యార్థి వీరేందర్లు ఏదైతే వాంతులు అలాగే విరోచన ట్రీట్మెంట్ చేస్తూ కూడా మృతి చెందని తెలిసింది. మహారాష్ట్రకు చెందిన వీరేందర్ ఇదే కాలేజీలో అయితే చదువుతున్న హాస్టల్లో ఎంతో కూడా ఏదైతే ఫుడ్ పాయిజన్ అవడంతో కూడా వాంతులు విరోచనలు అవడంతో అతనైతే మృతి చెందినట్టు తెలుస్తుంది. అలాగే మరొక విద్యార్థి సూర్య సైతం సూసైడ్ చేసుకోవడం మృతి చెందినట్టు తెలుస్తుంది. ఫుడ్ లోని ఏదైతే జంతువులు దంతాలు వచ్చినా తప్పించుకోవడం విద్యార్థులు ఆవేదన. ఫిజిక్స్ వాళ్ళ కాలేజీలో వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల సంఘాలు డిమాండ్ అయితే చేస్తుంది. ముఖ్యంగా ఒక రోజు వండిన ఆహారం మరో రోజు కూడా వడ్డిస్తున్నారంటూ కూడా హాస్టల్ సిబ్బంది ఏదైతే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు మాదాపూర్లోని ఫిజిక్స్ వాళ్ళ కాలేజీలో జరుగుతున్న సంఘటనకు ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్. మాదాపూర్లో గల ఫిజిక్స్ వాళ్ళ జిమ్మిక్ వాళ్ళ కాలేజీలో నేడు మరొక అవినీతికి దందాకి తెరలేపిర్రు. ఈ రోజు మనం గమనిస్తే గత నెల రోజులుగా నిరంతరంగా కూడా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ పేరుతో నిరంతరంగా కూడా రోజుకు 10 మంది చొప్పున యావరేజ్ గా కూడా ఇక్కడే గల అయ్యప్ప హాస్పిటల్ అనే దాంట్లో ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా తెలియకుండా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఎక్కడికక్కడ కూడా సర్దుబాటు ధోరణితో వాళ్ళని ఈరోజు ట్రీట్మెంట్ ఇప్పించాలి, రేపు పొద్దున ఇంటికి అవుటింగ్ పంపించే విధంగా నేడు ఫిజిక్స్ వాళ్ళ యాజమాన్యం చేయడం ఎంతో దురదృష్టకరం. మరో విషయం గమనిస్తే ఇదే క్యాంపస్ కి చెందిన 2 విద్యార్థులు, ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, మరొక విద్యార్థినేమో ఫుడ్ పాయిజన్ పేరుతో ఆయన చనిపోయారు అని చెప్పి కూడా విద్యార్థులు ఇక్కడ మాకు తెలపడం జరిగింది. ఎంతో విషపూరితమైన ఆహారం ఇక్కడ లభిస్తుంది. అంతేకాకుండా కనీసం తాగే నీళ్లలో కూడా దుమ్ము, ఫంగస్ పేరుతో బ్యాక్టీరియా చేరిపోయి ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు 100 నుంచి 150 మంది విద్యార్థులు విష జ్వరాల బారిన పడుతున్నా కూడా నిమ్మకు నీరెత్తకుండా పట్టించుకోకుండా కూడా యాజమాన్యం వ్యవహరించడం ఎంతో సిగ్గుచేటు. మరియు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఈ క్యాంపస్ ని విజిట్ చేసి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి నవ తెలంగాణ విద్యాశక్తి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రూమ్ లో చూస్తే ఒక ఇంత రూమ్ లో ఒక 4 to 4 మెంబర్స్ అయినా ఉంటారు సార్. ఆ రూమ్ లో అట్లీస్ట్ ఒక ప్రాపర్ వెంటిలేషన్ ఉండదు సార్, స్టూడెంట్ కి ప్రాపర్ సామాన్లు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు సార్. ఇంకా ఏ చెప్పాలంటే వాష్రూమ్స్ కూడా అస్సలు క్లీన్ ఉండవు సార్. వాష్రూమ్స్ బై మిస్టేక్ ఒక స్టూడెంట్ స్లిప్ అయిన కాలేజ్ తీసుకుంటుందా సార్? అది స్టూడెంట్ ని హిప్ బ్రేక్ అయింది, బోన్ బ్రేక్ అయింది, స్టూడెంట్ లైఫ్ టైం అది ఏం చేస్తాడంటే వీల్ చైర్ పైన వచ్చేస్తుంది కదా సార్. ఎట్లా సార్ వీళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా సార్? 220 to 230 మెంబర్స్ ఉంటారు సార్. యాక్చువల్లీ చాలా అట్లీస్ట్ 320 to 330 మెంబర్స్ ఉండే సార్. అందరూ పీజీ తీసుకొని చాలా వెళ్ళిపోయినారు సార్. అస్సలు అయితలేదు, ఇట్లా ఉంటే ఎట్లా బతుకులని చాలా మంది వెళ్ళిపోయినారు సార్. बाकी